हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। ప్రభుజీ హరే కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామాలు దండవత్ ప్రణామాలు. हरे कृष्ण దండావత్ प्रभु जी దండావత్. दंडवत प्रणामालु। ఇంకా నిర్మోహ మాతాజీ కనపడట్లేదు. हरे कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम प्रणाम। प्रभु। हरे హరే कृष्ण కృష్ణ दंडवत ప్రభుజీ प्रणाम प्रभु। దండవత్ మళ్ళీ ప్రణాం हरे ప్రభుజీ. कृष्ण प्रभु హరే जी కృష్ణ दंडवत ఆ प्रणाम प्रभु। తర్వాత కాల్ చేయలేదు మీరు. प्रभु जी వచ్చాం प्रभु। ఓకే. प्रभु हरे हरे कृष्ण। कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। దండావత్ అందరికి కూడా. సుధీర సునీతి దేవి మాతాజీ బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ. హరే కృష్ణ చాలా దండవత్. రోజులకు మీ దర్శనం దొరికింది. అలా ఏం లేదు ప్రభుజీ. ఇంకా పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది ప్రభుజీ, హడావిడి అంతా అయిపోయింది. ఓకే, మంచిది. గుడ్ గుడ్. ఓకే రైట్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ హరే కృష్ణ. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది ఎప్పుడు? हरे कृष्ण प्रभु जी दंड प्रणामालु। దండావత్. 19వ తారీఖున ప్రభుజీ ఉగాది. హరే కృష్ణ. ఓకే. సరే, మరి ఉగాది పచ్చడి రెడీగా చేసుకుంటున్నారా? సిద్ధం అవుతున్నారా ఉగాది పచ్చడి కోసం? చేయాలండి ఆ రోజు. ఏకాదశి ఎప్పుడు ప్రభుజీ? హరే కృష్ణ. ఏకాదశి ఎప్పుడు? ఏకాదశి సండే 15వ తారీఖు అనుకుంటా. సండే సండేనే ప్రభుజీ. సండే ప్రభు। ఓకే రైట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపప్రదాయినే గౌరకథా దామదాయ నగరగ్రామతారిణే నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓకే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జయ. శ్రీల ప్రభుపాదకి నమ. జయ శ్రీల హరిదాస్ ఠాకూర్కి జయ. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం 2వ అధ్యాయం నుంచి 12వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. 11వ శ్లోకం కూడా నేను మాట్లాడుకున్న వాళ్ళు చెప్పారు కదా. ఏం మాట్లాడుకున్నా 11వ శ్లోకం గురించి. దేవాదేవుడైన శ్రీకృష్ణుడు పలికిన ఏం చెప్తున్నాడు భగవాన్ వాచ ప్రజ్ఞానుగూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించియున్న వారిని గూర్చి కానీ మరణించిన వారి గూర్చి కానీ పండితులైన వారు శోకించరు. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు వర్సు? కృష్ణ హరే గోవింద. సో ఇక్కడ ఏం చెప్తున్నా? నా త్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధీప అచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచియుండని సమయమేదియును లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. సో చాలా మంచిగా చెప్పారు ఇక్కడ ప్రభుపాదులు వారు. ఏం చేయాలి ఇప్పుడు?
ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎప్పుడూ కాదు, నిజముగా నేను ఎప్పుడైనా లేకపోయాను, నీవు కూడా కాదు, ఈ రాజులు కూడా కాదు, అలాగే కాదు ఉండబోము. ఏంటిది అర్థం? ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఎప్పుడూ నేను లేకపోయినా కాలం లేదు, నేను లేకపోయిన కాలం లేదు, నీవు లేకపోయిన కాలం లేదు, ఈ రాజులు కూడా లేకపోయిన కాలం లేదు, ఇలాగే భవిష్యత్తులో కూడా మనం ఉండకపోవడం లేదు. అంటే జీవాత్మ ఏమైంది? నిత్యమైనది. అయితే ఈ శ్లోకంలో ప్రధానంగా ఏం అర్థం చేసుకోవాలి మనం? ఏంటది? ఒకటి ఆత్మ గురించి. ఆత్మ ఏంటి? నిత్యమైనది. వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుంది. ఇండివిజువాలిటీ ప్రపద అదే చెప్తారు పరపట్లో. కృష్ణుడు మరియు జీవులు రెండు ఒకటి కాదు, రెండు భిన్నమైనవి. ఓకే, భిన్నమా? భిన్నమైనవి కదా, వేరు కదా. శ్రీల ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం ఏమర్థం చేసుకోవాలి? పొరపాటు చదువుంటే మీరు ఏం చెప్తున్నారు ఏమంటే, మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఏం చెప్పారు? మనం ఈ శరీరం కాదు. ఇంతకుముందు అంటే గత శ్లోకాలలో కూడా ఏం చెప్తున్నారు? మన శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం. గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీవు నేను ఈ రాజులు అందరూ ఎప్పటికీ ఉన్న వాళ్ళమే. అంటే వ్యక్తిత్వం ఎప్పటికీ నశించదు. మాయావాదులు ఏం చెప్తున్నారు? కొంతమంది చివరికి మనం అందరం బ్రహ్మలో కలిసిపోతాము. ఓకే, కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తుంది? వ్యక్తిత్వం పోదు, వ్యక్తిత్వం శాశ్వతం. అర్థం చేసుకోవాలి. ఏంటి మనకి చూడండి, వచ్చే శ్లోకంలో ఏం చెప్తుంది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదాంతర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్న ముహ్యతే. ఏం చెప్పిన? శరీరం బాల్యం యవ్వనం, శరీరంలో బాల్యం నుంచి యవ్వనం నుంచి వృద్ధాప్యం వచ్చినట్లు మరణం తర్వాత ఇంకొక శరీరం వస్తుంది మనకి. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు అవ్వదు? నువ్వు ఒక చెట్టు నాటావు, ఓకే, అంటే బచ్చల కూర ఏదో వేసావు, దాన్ని గింజ తీసుకున్నావు, తర్వాత దాన్ని కోసేసి కూర వండుకొని తిన్నావు. మరి అదే గింజలో నుంచి నాటితే మళ్ళీ వస్తుంది కదా, అంతేనే కదా? అందులోంచి వచ్చిన గింజే వస్తుంది కదా. మరి చెట్టు పోయింది కదా, అది గింజ ఎందుకు మొలవకూడదు కదా. అర్థం ఏంటంటే, ఈ దేహం నశించిపోయినంత మాత్రాన ఆత్మ నశించాల్సిన అవసరం లేదు. ఇక్కడ గింజ ఆత్మ లాంటిది. అర్థమైంది కదా. సో మనం చూసుకుంటే అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ? నజాయితే మ్రీతే వా కదాచిత్ నాయం భూత్వా భవితనా వానా భూయ. ఏం చెప్తున్నారు? ఆత్మకు జననం లేదు, మరణం లేదు, అది శాశ్వతమైనది. అంతే కదా. మనం భాగవతంలో కూడా చూసుకుంటే యశాత్మ బుద్ధి కునేపే త్రిధాతుకే. అంటే శరీరాన్ని తానే అనుకోవడం అజ్ఞానం. ఈ శరీరం నేనే శరీరం అనుకోవడం అజ్ఞానం. అది మనం చూడండి, మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటున్నాం, అంతే కదా. జీవుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. అది అర్థం చేసుకోవాలి. ప్రభుపాదులు వారు చెప్తారు, ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. చాలా ఏం చెప్తారు? కారు మరియు డ్రైవర్ అంటారు. కారు శరీరము, డ్రైవర్ ఆత్మ. కారు చెడిపోతే డ్రైవర్ కొత్త కారు తీసుకుంటాడు, అంతేనా కదా. సో అట్లని మరి ఇంకోటి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఆత్మతత్వానికి ప్రారంభం ఏంటిది? అర్జునుడి శరీరాన్ని చూసి బాధపడుతున్నాడు. కృష్ణుడు చెప్తాడు, వారు శరీరం కాదు, వారు ఆత్మ. అర్జునుడు ఇలా అనుకుంటున్నాడు, ఏమని? వీరు నా బంధువులు, వీరు చనిపోతారు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవ్వరూ చనిపోవడం లేదు. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఒక నడుస్తూ ఉన్నాడు బాటసారి. అనుకోకుండా ఆపద వచ్చేసింది. ఆపద ఏంటంటే, ఆవు పులి కథ తెలుసు కదా, ఇలా అలాంటిదే ఇది.
పులి పులి చాలా ఆకలి మీద ఉంది. పులి తినాలని మనిషిని అడిగింది. నాకు ఆకలి అవుతుంది. ఈరోజు ఏదైనా నాకు ఏమి 3 రోజుల నుంచి ఏం దొరకట్లేదు. ఈరోజు నిన్ను తినేస్తాను నేను అని చెప్పేసి మనిషి అంటాడు, అయ్యో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నువ్వెంత ఆకలిగా ఉన్నావు. ఏదో ఒకటి చేసి నీకు ఈరోజు నేను ఆహారాన్ని పెడతాను అని చెప్పి మనిషి అంటాడు. పులి అంటుంది, 3 రోజుల నుంచి నేను అన్నీ చూస్తూ ఉన్నాను, మనుషుల్ని వదిలిపెడుతున్నాను. ఈరోజు వదిలిపెట్టేది లేదు. వీడు తప్పించుకోవాలి. పులికి చెప్తాడు, అయ్యో నాకు ఆ, చాలా ముఖ్యమైన పని ఉంది. యాక్చువల్గా నీ గురించే నీకు మేత కోసమే నేను తిరుగుతున్నాను. ఆ అన్వేషణలో నేను మర్చిపోయాను. అక్కడ ఒక చోట ఒక మేతను చూశాను, దాన్ని కట్టేసి వచ్చాను. అయ్యో మరి ఇంకా నీకు ఒక్కటి సరిపోదు, 2 కావాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను అన్నది. పూలి అనుకుంటుంది, అవునవును నువ్వు చాలా మంచివాడివి. వీడు తప్పించుకోవాలి. పులి అనుకుంటుంది, ఏమనుకుంటుంది, 2 కావాలి కదా. ఎమ్మటి పులికి ఆలోచన వచ్చింది, సరే అక్కడికి వెళ్దాము. దాన్ని ఫస్ట్ ఏం అనుకుంటుంది అంటే, వీడికి అతికి తెలివి ఎక్కువ, ఫస్ట్ వీడినే తినేద్దాం. లేదనుకో నాకు అది ఉన్నదో లేదో తెలీదు. ఒకవేళ అక్కడ తీసుకెళ్ళాడు అనుకో, దాన్ని తినే లోపల వీడు పారిపోతాడు. నాకు 2 కావాలి. ఆ రెండోది దొరకదో. మనిషి మీద నమ్మకం లేదు దానికి, జంతువుకి. పులి ఆలోచన పులిలో ఉంది, వీడి ఆలోచన వీడున్నాడు. ఏం చేస్తాడు, దాన్ని ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి. సరే, ఇద్దరి మధ్యలో ఒక మంచి వాగ్వాదం అంటే వాదనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వాదనలో మళ్ళీ ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరైతే గెలుస్తారో వారు వాళ్ళని అంటే వారికి విముక్తి. ఇప్పుడు పులి గెలిచిందనుకో మనిషిని తినేస్తుంది, మనిషి గెలిచాడనుకో పులి వదిలిపెట్టేయాలి. సో తీసుకెళ్తాడు ఓ బావి దగ్గరికి. నీకన్నా తెలియకలేని పులి ఉంది అక్కడ అని చూపిస్తాడు పులికి బావిలో. పులి ఈ మనిషి నాటకాలు అన్నీ తెలుసు దానికి, ఇంతకుముందు వినే ఉన్నది ఇట్లా ఒక పులి మోసపోయిందని చెప్పేసి. పులి ఏం చేస్తుందంటే, సరే బేటా నీ సంగతి ఎట్లుందా అని చెప్పేసి తీసుకెళ్ళాక, అది ఏంటంటే మా ఈ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఎప్పుడు కూడా అంతమయ్యేటువంటి కథ కాదు. మనం ఎప్పుడు కూడా ఈ దేహం మీద ఉన్న ఆప్యాయత కానీ, మనకి బంధువుల మీద ఉన్న ఆప్యాయత కానీ, మన కోరికల మీద ఉన్న ఆప్యాయత కానీ, అవి ఎప్పుడు కూడా అంతమయ్యేవి కాదు. దానికంటూ ఒక అంతం లేదు. అర్థమైంది కదా. అయితే మనం ఏం అర్థం చేసుకున్నాం దీని గురించి, మన ఆకలి చల్లారనేది, ఈ దేహం మీద ఆప్యాయం అనేది ఎప్పుడు కూడా నశించనిది. అందుకోసం మనం ఏం చేయాలి, భక్తికి సంబంధించి మనం భక్తికి అన్వయించుకోవాలి. మనం ఆత్మలం అని అర్థమైతే చాలు, మనం అసలు ధర్మం అనేది తెలుస్తుంది. అదేంటిది అసలు ధర్మం? కృష్ణ సేవ. అయితే మనకు 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులు కృష్ణుని శాశ్వత భాగాలు అని అర్థం చేసుకున్నాం. చూడండి, శరీరాభిమానాన్ని విడిచిపెట్టాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, భక్తి చేయాలి, మరణానికి భయపడకూడదు. ప్రపదలు ఏం చెప్తున్నారు, మన సమస్య శరీరాన్ని మనమే అనుకోవడం. మన అస్సలు స్వరూపం ఏంటి? కృష్ణుని నిత్య సేవకులం. ఇక్కడ చూడండి, పులి అని మనిషి కథ కట్టి, పులి ఆకలి అయితే తీర్చుకోవాలని, మనిషి పులి ఆకలి నుంచి తప్పించుకోవాలని. అంతేనా కదా. సో మనకి అందుకోసమే ఏం చేయాలి, మనం
నత్వేవాహం జాతునాహసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామా సర్వే వయమతః పరం. నేను ఎప్పుడూ ఉన్నాను, నీవు కూడా ఎప్పుడూ ఉన్నావు, ఈ రాజులు కూడా ఎప్పుడూ ఉన్నారు, భవిష్యత్తులో కూడా మనం అందరం ఉన్నాము అంటే జీవుని యొక్క అస్తిత్వం మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా శాశ్వతమని మనం గ్రహించాలి. అందుకోసం ప్రపదల వారు ఏం చెప్తున్నారు? కృష్ణుడు, నేను, నీవు, వీరు అని వేరువేరుగా చెప్పాడు. ఇది చూపిస్తుంది మనకి జీవులు ఎప్పటికీ వేరు వేరు వ్యక్తులుగానే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటిది మనం ఆత్మలు శాశ్వతంగా వ్యక్తిగత స్వరూపంతోనే ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి ఏంటి, చివరికి అందరూ ఒకటిగా కలిసిపోతారు అనే భావన సరైనది కాదు. అర్థమైంది కదా? జీవులు కృష్ణుని శాశ్వత భాగాలు, అంటే భాగం ఉన్నంత కాలం వ్యక్తిత్వం కూడా ఉంటుంది. చూడండి ఇంకొక ఉదాహరణ, సూర్యుడు సూర్యకిరణాలను చూసుకున్నాం అనుకోండి. సూర్యుడు ఎవరు? కృష్ణుడు. సూర్యకిరణాలు ఎవరు? జీవులం. కిరణాలు ఎప్పటికీ సూర్యునిలోని కలిసిపోతాయి, మన వ్యక్తిత్వం పోవు. అర్థమైంది కదా? అవి ఎప్పుడు కూడా వేరు. కాబట్టే మనకి జీవుడు నిత్యుడు, కృష్ణుడు నిత్యుడు, వ్యక్తిత్వం కూడా నిత్యమే అని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. అయితే మ్, మనం ఇష్టపడి నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎలా మాయావాద సిద్ధాంతం పూర్తిగా ఖండిస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఏంటిది? వ్యక్తిత్వం ఎప్పటికీ నశించదు అనే సిద్ధాంతానికి మనం భగవద్గీతలో చాలా ముఖ్యంగా వివరించారు మనకి. కృష్ణుడు, అర్జునుడు మరియు ఇతరులు గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఇది వ్యక్తిత్వం నిత్యమైనది అని నిరూపిస్తుంది మనకి. మ్, జీవులు కృష్ణుని యొక్క శాశ్వత భాగాలు. అందుకే ఏం చెప్తున్నారు? ఆత్మకు జననం లేదు, మరణం లేదు, కాబట్టి వ్యక్తిత్వం కూడా నశించదు. మనకు అదే క్షేత్రజ్ఞా చాపి మాం విత్తి సర్వక్షేత్రేమా క్షేత్రేషు భారత. అంటే ప్రతి శరీరంలో ఒక వ్యక్తిగత ఆత్మ ఉంది, అనేక ఆత్మలు కూడా ఉన్నాయని ఇది నిరూపిస్తుంది మనకు. అందుకోసమే అపరిమిత ధర్మాలు కలిగి ఉన్న పరమాత్మతో పాటు అనేక జీవులు శాశ్వతంగా ఉంటారు మనకి. భాగవతంలో అదే చెప్తారు కదా, ఈ జీవులు అంటే మరియు భగవంతుడు వేరు వ్యక్తులని మనకి చూపిస్తుంది, కానీ ఎప్పుడు శాశ్వతం, నిత్యం అన్నమాట మనకు. అందుకోసమనే వదంతి తత్వ విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. అంటే సత్యాన్ని మూడు రకాలుగా గ్రహించాలి మనం: బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. చివరికి భగవాన్ రూపంలో వ్యక్తిత్వం స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిత్వం ఉండదని కాదు, వ్యక్తిత్వం స్పష్టంగా ఎక్కడ ఉంటుంది? భగవాన్ రూపంలో. అందుకోసమనే బ్రహ్మాన్, పరమాత్మన్, భగవాన్ అనే ఒక శ్లోకం గురించి మీకు చెప్పడం జరిగింది. జ్ఞానే ప్రయాసం ఉదప్పాస్యానమంత ఏవా. అంటే జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకొని భగవంతుని శరణాగతి చేయాలి. ఇది జీవుడు వేరు వ్యక్తి అని చూపిస్తుంది. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? అచింత్య భేదాభేద తత్వం. అంటే జీవుడు కృష్ణుడితో ఒకే సమయంలో ఒకటే కూడా వేరే కూడా. అగ్ని చూడండి, అగ్ని ఎవరండి? కృష్ణుడు. ఇక్కడ మనకి చినుకులు జీవులు. చినుకులు అగ్ని నుండి వచ్చినప్పటికీ వాటి వ్యక్తిత్వం ఉంటుంది, అంతే కదా? మన ప్రపాదులు ఏం చెప్తారు అంటే, ఇండివిజువాలిటీ ఎగ్జిస్ట్ ఎటర్నల్లీ ఇన్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ది ఫ్యూచర్. అందుకోసమనే ఏం చేయాలి మనం? బలంగా మనకి భగవంతుడు ఒకే పరమ సత్యం అయినప్పటికీ అనేక జీవులు ఆయనతో పాటు శాశ్వతంగా ఉంటారు. ఇది జీవులు మరియు భగవంతుడు వేరు వ్యక్తులని మనకి అర్థం చేసుకోవచ్చు. భాగవతంలో 10వ స్కందంలో చెప్తారనమాట మనకి. ఇంకొంచెం 3వ స్కందంలో ఏం చెప్తారు? భగవంతునికి రూపాన్ని ధ్యానం చేస్తారు. ఏమంటే భగవంతుడు పర్సన్ అంటే వ్యక్తి, జీవుడు కూడా వ్యక్తి, పర్సన్ అని చెప్పేసి మనకి చూసుకుంటే వదంతి ఇక్కడ మాట్లాడుకున్నట్లు పరమసత్యాన్ని 3 విధాలుగా మనం అనుకున్నాము. ఏంటిది? బ్రహ్మన్, పరమాత్మన్, భగవాన్. అయితే జీవులు భగవంతుని యొక్క అంశాలు. అంశం ఉన్నంతకాలం వ్యక్తిత్వం ఉంటుంది అని మనం గ్రహించాలి. అందుకోసమే
జీవులు భగవంతుని సేవ చేయడానికి శాశ్వతంగా ఉంటారు. సేవ ఉండాలంటే రెండు వ్యక్తులు ఉండాలి. ధ్రువ మహారాజు కృష్ణుని దర్శించినప్పుడు ఇలా చెప్తాడు, నేను మీ సేవకుడిని. సేవకుడు యజమాని సంబంధం వ్యక్తిత్వం ఉన్నప్పుడే కదా ఉండేది, అంతే కదా. భగవంతుని నిరాకారంగా మాత్రమే భావించేవారు పూర్తి జ్ఞానం పొందరు. ఇది వ్యక్తిగత భగవంతుని నిరూపిస్తుంది మనకి. అందుకోసమనే ఋషభదేవ్ ఏం చెప్తారు, మనుష్య జీవితం భగవంతుని సేవ కోసము, సేవ చేయడానికి జీవుడు వేరు వ్యక్తి. అందుకోసమే పరిపూర్ణ వ్యక్తి అని చూపిస్తాం మనకి కృష్ణ లీలల్లో. అదే కదా మన కృష్ణుని గురించి అర్థం చేసుకున్నాం. కృష్ణుడు యొక్క ఆయన ఎవరో ఆయనే పరిపూర్ణమైన వ్యక్తి అని చెప్పేసి. అందుకోసమనే జీవుడు నిత్యుడు, వ్యక్తిత్వం నిత్యము, కృష్ణుడు మరియు జీవులు వేరు. ప్రభుపాదుల వారు అదే చెప్తారు, ఏంటిది, ఇండివిజువాలిటీ ఎగ్జిస్ట్ ఇటర్నల్లీ ఇన్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో అందుకోసమనే మనం ఈ జీవాత్మ యొక్క వ్యక్తిత్వం మరియు నిజమైన క్షత్రియ ధర్మం గురించి ఈ ఈ- ఇక్కడ చేసిన విశ్లేషణ చాలా లోతైనది అనమాట. భగవద్గీత 2వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడు మరణం అనేది ఒక ముగింపు అనే భావనను తొలగిస్తున్నాడు. అహం అంటే నేను, త్వం అంటే నీవు, మరియు ఇమే జనాధిపా, ఈ రాజులందరూ. జనాధిప అంటే రాజులు, జనాధిప జనుల్ని ఎవరైతే ఉద్ధరించి వారిని కాపాడి వారిని పాలించేవారు అనే పదాలు మనకి ఇక్కడ ఉపయోగించడం జరిగింది. గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో కూడా మన వ్యక్తిగత అస్తిత్వం నిరంతరం కొనసాగుతుందని ఆయన మనకి స్పష్టం చేస్తున్నారు ఇక్కడ. ఆత్మ యొక్క ఆత్మ యొక్క వ్యక్తిత్వం ఏంటి? మన వ్యక్తిత్వం అనేది కేవలం ఈ శరీరానికి సంబంధించిన తాత్కాలిక విషయం కాదని కృష్ణుని యొక్క వాదన. ఒకవేళ అదే నిజమైతే మనం ఎప్పుడు ఉండి తీరుతాము అని కృష్ణుడు చెప్పి ఉండేవారు కాదు. కృష్ణుడు ఇక్కడ మనం చూసుకుంటే సూర్యుడు, ఆయన పరమాత్మ. అర్జునుడు అండ్ మరియు ఇంకా వీళ్ళందరూ ఉంటారు, రాజులు, వీళ్ళందరూ మనం అందరం జీవాత్మలం, అంటే కిరణాలం, అంతే కదా. సూర్యుడు మరియు దాని కిరణాలు ఎలాగైతే కలిసి ఉంటాయో, కిరణం అనేది సూర్యునిలో భాగమే అయినా దానిలో ఒక ప్రత్యేక ఉనికి ఉంటుంది. అలాగే మనం కూడా భగవంతులో నిత్యమైన భాగాలం. మమ్మేవాంశో జీవలోకి జీవభూత సనాతన. గుణంలో మనం భగవంతుడితో సమానమే, ఇద్దరం చేతనాత్మక స్వరూపులం, కానీ పరిమాణంలో భేదం ఉంది. ఆయన అనంతం, మనం అనుమాత్రులం. అందుకోసం క్షత్రియ ధర్మం, మన నైతికత ఏంటి ఇక్కడ, మనం మనం జరాసంధుని కథ ధర్మయుద్ధ నియమాలకు ఒక గొప్ప ఉదాహరణ. చూడండి, యుద్ధతంత్రంలో కనిపించని 3 ముఖ్య విషయాలు మనకి అర్థం చేసుకోవాలి. ఒకటి, వ్యక్తిగత బాధ్యత. నాయకులు ముందుండి పోరాడేవారు సామాన్య సైనికులను చావుకు పంపి తాము సురక్షితమైన ప్రదేశాల్లో దాక్కునేవారు కాదు. వృత్తి ధర్మం మరియు శత్రు ధర్మం. యుద్ధం అనేది ఒక బాధ్యతగా ధర్మం ప్రకారం చేసి ధర్మాన్ని అనుసరించి చేసేవారు తప్ప వ్యక్తిగత ద్వేషంతో కాదు. అందుకే భీముడు, జరాసంధుడు పగలు పులుల్లా పోరాడిన రాత్రికి మాత్రం మిత్రుల్లా కలిసి భోజనం చేసేవారు. తిన్నారు కదా. సో అందుకోసమనే మనకు కూడా సంస్కృతి ఎలా ఉండేదంటే, మనకి నచ్చని వ్యక్తి ఇంటికి వచ్చినా కానీ ఆతిథ్యానికి ఎటువంటి లోటుపాట్లు చేయకూడదు మనం. అర్థమైంది కదా. బల్లి చెప్తుంది అని, సత్యం అది. నేనైతే అటువంటి చూసి వచ్చాను, నేను అటువంటి కుటుంబంలో పెరిగి వచ్చాను. అంటే అందరం చూసి ఉన్నాం. మనం శత్రువులాగా భావించాం. ఏదో ఒక రకంగా గొడవలు ఉన్నా కానీ ఒక వ్యక్తి వచ్చి మనల్ని సహాయం అడిగారంటే మనం చెయ్యాలి. అది ఆ వ్యక్తిత్వం అనేది చూడండి శాశ్వతం అంటాం. మనిషి వ్యక్తిత్వం శాశ్వతం, అది కోల్పోకూడదు. నాకు వ్యక్తిత్వం కల మనిషిని నేను అని చెప్పేసుకో, అది వ్యక్తిత్వం. అది ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు మనకి. గీతలో కృష్ణుడు చెప్పిన దాని నుంచే వచ్చింది. మనకు అది తెలియక, నా వ్యక్తిత్వం మంచిది, నాకు ఇది తెలుసు, కరెక్ట్, నీ వ్యక్తిత్వం మంచిది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఎవరు? కృష్ణుడు. మూడవది, నిరాపరాధుల రక్షణ. ద్వంద్వ యుద్ధాన్ని ఎంచుకోవడం ద్వారా
కృష్ణుడు లక్షలాది మంది సైనికుల అనవసరంగా చనిపోకుండా కాపాడారు. చూడండి, ఏంటి క్షత్రియ ధర్మం మరియు నైతికత, వ్యక్తిగత బాధ్యత, వృత్తి ధర్మం మరియు క్షత్రియ ధర్మం, నిరాపరాధుల రక్షణ. అవి అయితే ఇక్కడ చూడండి, మనం నిరాకారం యొక్క అంటే భావనపై భగవంతుని శరీర కాంతినే బ్రహ్మం అని మనం సరిగ్గా ఇక్కడ భగవద్గీతలో పేర్కొన్న అర్థం. గీతలో కృష్ణుడు ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేస్తున్నాడు. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం, మనకి 14 అధ్యాయం చూసుకుంటే నేనే నిరాకార బ్రాహ్మణానికి ఆధారాన్ని. ఎక్స్క్యూజ్ మీ. దీన్ని బట్టి భగవంతుడు ఒక వ్యక్తి అని స్పష్టమవుతుంది. సూర్యగోళం లేకుండా సూర్యకాంతి ఉండదు, అలాగే భగవంతుడు లేకుండా ఆయన తేజస్సు బ్రహ్మం ఉండదు. అంతే కదా. నా తల్లిదండ్రులు లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను? శరీరానికి ఆత్మకు ఉన్న తేడాపై మనకు అవగాహన చాలా మంచిగా ఉండాలి. మనం చూసుకుంటే ఇందాక కూడా చెప్పాను, ఏమని శరీరాలను మార్చడం అంటే వస్త్రాల ఉదాహరణ కూడా చెప్పాం, గురించి చర్చించుకుందాము. లేక క్షత్రియ ధర్మాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతే కదా. జీవాత్మ యొక్క శాశ్వత వ్యక్తిత్వం మరియు నిజమైన క్షత్రియ ధర్మం గురించి మనం ఈ అంటే ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. మనం కృష్ణుడు ఎలా అంటున్నాడు, ఏమని, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప. నేను కానీ నీవు కానీ లేదా ఇక్కడ యుద్ధరంగంలో సమావేశమైన ఈ రాజులు కానీ గతంలో లేని సమయంలో అంటే సమయం లేదు, భవిష్యత్తులో ఉండబోని సమయం లేదు. అయితే నిజమైన నాయకత్వం మరియు క్షత్రియ ధర్మం ఇందా మాట్లాడుకున్నట్లు యుద్ధ రంగంలో ఉన్న ఆ జనాదీప అంటే రాజులు సామాన్య మానవులు కారు. నేటి కాలంలో నాయకులు ఎక్కడో సురక్షితంగా కూర్చొని కేవలం డబ్బు కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులను యుద్ధానికి పంపుతున్నారు. రక్షణ మంత్రులు బహుశా యుద్ధరంగమే ముఖ్యమే అంటే యుద్ధరంగం దాని గురించి సంబంధించిన ఒక ప్రదేశాలు దాని యొక్క అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఉండరు. కానీ పూర్వం అలా ఉండేది కాదు. సాక్షాత్తు రాజులందరూ యుద్ధంలో పాల్గొని అదే కదా, ద్వంద్వ యుద్ధం ఉండేది, ముష్టి యుద్ధం ఉండేది, చాలా రకమైన యుద్ధాలు ఉండేవి. మన దగ్గర యుద్ధాలు ఉన్నాయి. ఏం యుద్ధాలు అండి? వాక్ యుద్ధాలు అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ వాక్ యుద్ధాలు అంటే కూర్చొని శాస్త్రం గురించి మాట్లాడుకోవటం కాదు, మనకు తెలిసిన భాషా ప్రావీణ్యాన్ని ప్రతిపాదించటం. నువ్వు అది, నువ్వు ఇది, నేను చెప్తాను, నువ్వు నన్ను అంటావా, నువ్వే అది ఇది అని చెప్పేసి. యుద్ధేచ ప్య పలాయనం అంటే యుద్ధం నుండి వెనకాడకపోవడమే నిజమైన క్షత్రియ లక్షణం. ఎవరైనా సవాలు విసిరితే క్షత్రియుడు కాదనలేడు. అది బాణాలు కావచ్చు, గదలు కావచ్చు, లేదా కత్తులు కావచ్చు. ఒకరు మరణించే వరకు ఆ పోరాటం సాగాల్సిందే. జరాసంధును ఇందాక మాట్లాడుకున్నాం కదా, కృష్ణుడు, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి జరాసంధుని యుద్ధం కోసం భిక్ష అడిగారు. కృష్ణుడు ఇతర సైనికుల ప్రాణాలను కాపాడాలని తలచి కేవలం ఒకరితో ఒకరు పోరాడదామని ప్రతిపాదించడం జరిగింది. జరాసంధుడు భీముడితో తనతో పోరాడానికి ఎంచుకున్నాడు. వారు ఇద్దరు కూడా ఇరువురు 28 రోజుల పాటు యుద్ధం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భీకరంగా పోరాడేవారు. కానీ రాత్రికి మిత్రుల్లో కలిసి భోజనం చేసేవారు. అది క్షత్రియ ధర్మం. మనకు అందుకోసమనే భగవంతుడు మరియు జీవుడు అంటే వ్యక్తిత్వం గురించి కృష్ణుడు అహం అంటే నేను అని సంబోధించడం ద్వారా భగవంతుడు ఒక వ్యక్తి అని మనకు అర్థం చేసుకోవాలి. అలాగని ఆయన వ్యక్తి అయినంత మాత్రాన మనలాగా జీవం కాదు. నిరాకార భావనను వ్యక్తిత్వం ఎలా అర్థం చేసుకోవాలి మనం? భగవంతుడు నిరాకారుడు అని కొందరు అనుకుంటారు, కానీ నిరాకార బ్రహ్మం అనేది భగవంతుడు శరీర కాంతి అంటే మాత్రమే. ఉదాహరణకు సూర్యరశ్మి నిరాకారంగా ఉండవచ్చు, కానీ అది సూర్యగోళం నుండి అక్కడ ఉండే సూర్యదేవుడి నుండి వస్తుంది. అంటే ఆయన ఎవరు? వ్యక్తే కదా, అక్కడ ఉండబట్టే కదా. అలాగే అద్వైత బ్రహ్మం భగవంతుని నుండి వచ్చే కిరణం మాత్రమే. మమైవాంశో జీవలోకే. మళ్ళీ 15వ శ్లోకం అంటే 15వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నానంటే, సూర్యరశ్మిలో ఉన్న చిన్న చిన్న అణువులు ఎలా ఉంటాయో మనం జీవాత్మలం కూడా భగవంతుని శరీర కాంతిలోని అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక అణువులం.
శాశ్వత ఉనికి కృష్ణుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. భగవంతుడు పరమాత్మ ఎలాగైతే వ్యక్తిగా శాశ్వతుడో జీవాత్మలైన మనం కూడా అలాగే వ్యక్తిగతంగా శాశ్వతులం. మనం ఎప్పుడూ నశించము. ఏమండి? ఎప్పుడు నశించము మనం. సో అందుకోసమనే మనకి కృష్ణుడు జీవుడు మరియు ఆత్మ గురించి మరింత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు మనకి. నేను లేచి అంటే చూడండి, మనం మనం లేని సమయం అంటూ ఎప్పుడూ లేదు. నువ్వు కానీ రాజులు కానీ లేని సమయం కూడా లేదని అదే కదా చెప్పి, భవిష్యత్తులో కూడా మనం ఎవరం ఉనికిలో కూడా పోము. ఇక్కడ కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, గతంలో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, మరియు యుద్ధంలో పాల్గొంటున్న రాజులు సైనికులు అందరూ ఉన్నారు. ప్రస్తుత కాలం గురించి అడగాల్సిన పనే లేదు. మనం ఇప్పుడు ఉన్నాము, అలాగే భవిష్యత్తులో కూడా ఉన్నాము, ఉండబోమని కాదు. అంటే మనం ఖచ్చితంగా ఉంటాము. దీని అర్థం ఏంటండి? నేను, నువ్వు మరియు ఇతరులు అంటే ఎవరు? నేను ఒక వ్యక్తిని, నువ్వు ఒక వ్యక్తివి, మరియు ఇతరులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వతంత్ర వ్యక్తి అన్నట్టే కదా. అందరు కలిసి ఒక సమూహంగా. అంటే మనం గతంలో వ్యక్తులుగా ఉన్నాము, ప్రస్తుతం వ్యక్తులుగా ఉన్నాము, మరియు భవిష్యత్తులో కూడా వ్యక్తులుగానే ఉంటాము. మరి అలాంటప్పుడు అందరం కలిసిపోయి ఒకటి అయిపోవడం అనే ప్రశ్న ఎక్కడిది? గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా మనం వ్యక్తులుగానే ఉంటామని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనం అది అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మాయావాద సిద్ధాంతం ఏంటే? అంతటా నిరాకారమే అనే భావన ఎలా నిలుస్తుంది? భగవంతుడు కానీ జీవులు కానీ నిరాకారం కాదు, మనమందరం వ్యక్తులమే. అయితే పరమ పురుషుడికి భగవంతునికి మన వ్యక్తిత్వానికి ఉన్న తేడా ఏమిటంటే, ఆయన సర్వశక్తిమంతుడు. మన శక్తికి మన శక్తి పరిమితమైనది, మన దగ్గర ఉన్నదంతా పరిమితం. అణువు విభువు. ఆయన గొప్పవాడు, మనం చిన్నవాళ్ళం. ఆయన అనంతమైన వాడు, మనం అతి సూక్ష్మమైన వాళ్ళం. ఇది తప్ప మిగిలిన గుణాల్లో మనం ఒక్కటే, అందులో తేడా లేదు. అందుకోసం ఏం చెప్పాలి మనం? సచ్చిదానంద విగ్రహ. ఎవరయ్యా? కృష్ణుడు. శ్రీకృష్ణుడు జీవాత్మ గురించి మరిన్ని విషయాలను వివరిస్తున్నాడు. మనం అదే అర్థం చేసుకోవాలండి. గతంలో నేనున్నాను, నువ్వు ఉన్నావు, అలాగే యుద్ధ భూమిలో ఉన్న సైనికులు, రాజులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూడానే ఉన్నాము. దీని ప్రకారం నేను, నువ్వు, ఇతరులు అంటే ఏమిటి? నేను ఒక వ్యక్తిని, నువ్వు ఒక వ్యక్తివే, మరి మిగిలిన వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వతంత్ర వ్యక్తి. అంటే మనం గతంలో వ్యక్తులుగానే ఉన్నాం, ప్రస్తుతం వ్యక్తులుగానే ఉన్నాం, భవిష్యత్తులో కూడా వ్యక్తులుగానే ఉంటాం. మరియు అలాంటప్పుడు అందరం కలిసిపోయి ఒకటైపోవడం అనే ప్రశ్న ఎక్కడిదండి? గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా మనం వ్యక్తులుగానే ఉన్నాము. కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అలాంటప్పుడు భగవంతుని నిరాకారం అనే మాయావాద సిద్ధాంతం ఎలా నిలుస్తుంది? భగవంతుడు కానీ జీవులు కానీ నిరాకారం కాదు, మనమందరం వ్యక్తులమే. అయితే పరమ పురుషుడికి, భగవంతుడికి, మనకి వ్యక్తిత్వానికి ఉన్న తేడా ఏమిటంటే, ఆయన సర్వశక్తిమంతుడు, మన శక్తి పరిమితమైనది. మన దగ్గర ఉన్నదంతా పరిమితమే. అణువు, మన విభువు. ఆయన గొప్పవాడు, మనం చిన్నవాళ్ళం. ఆయన అనంతమైన వాడు, మనం అతి సూక్ష్మమైన వాళ్ళం. ఇది తప్ప మిగిలిన గుణాల్లో మనం ఒకటే, అందులో తేడా లేదు. సచ్చిదానంద విగ్రహ. నిత్యత్వం, ఆనందం మరియు జ్ఞానంతో కూడిన రూపం ఆయనది. ఇవన్నీ మనలోనూ ఉన్నాయి, కానీ మనకంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. సో దాన్ని బట్టి, కానీ కృష్ణుడు ఆ ఎక్స్పైరీ డేట్ దేనికోసం? దేహం కోసం, ఆత్మ కోసం. కానీ కృష్ణుడు జ్ఞానానికి మన జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు కృష్ణుడు ఇలా అంటాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్నహామవ్యయం. అంటే నేను ఈ నిత్యమైన యోగ విద్యను, భగవద్గీతను చాలా కాలం క్రితం సూర్యదేవుడికి, వివస్వానుడికి చెప్పాను. సూర్యుడు దానిని తన కుమారుడైన మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు వివరించాడు. అంతే కదా. ఈ విధంగా గురు పరంపర ద్వారా భగవద్గీత జ్ఞానం మనం అందుతుంది. మనువు లెక్కల ప్రకారం కోట్లాది సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. తను లక్షలాది సంవత్సరాల క్రితం చెప్పిన దాన్ని కృష్ణుడు ఇప్పటికీ గుర్తుంచుకోగలడు. కానీ మనం నిన్నే వర్షం గుర్తు చేసుకున్నా? ఒకసారి బుక్ చూడుకొని చెప్పండి.
కానీ అర్జునుడు మనం ఇద్దరం సమకాలీనం కదా, మరి మ- మనం లక్షలాది సంవత్సరాల క్రితం సూర్యదేవుడికి ఈ జ్ఞానాన్ని చెప్పారని నేను ఎలా నమ్మాలి అని ప్రశ్నించేవాడు. అర్థమైందా? అర్జునుడు కృష్ణుడికి ఒక సాధారణ మనిషిగా భావించి ఇలా అడిగాడు. అది ఆయన పొరపాటు కాదు. మనం లాంటి సామాన్యులు పొరపాట్లను సరిదిద్దడం కోసం ఆయన చేసిన విచారణ అనేది అర్థం చేసుకోవాలి. కృష్ణుడు మనలాగే మనిషిగా భూమిపైకి వచ్చేసరికి మనం జ్ఞాన శూన్యత వల్ల ఆయనను మనలాంటి ఒక సాధారణ వ్యక్తిగా అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కృష్ణుడు దేవుడు, మన సాధారణ జీవులం. ఆయన జ్ఞానం, ఆయన జ్ఞాపక శక్తి, సర్వజ్ఞత మనకంటే పూర్తిగా భిన్నమైనవి. దురదృష్టవశాత్తు మనం దేవుడు నాకంటే కొంచెం గొప్పవాడే ఉండవచ్చు నేను కూడా ఒకరోజు దేవుణ్ణి అవుతానని చెప్పేసి అని అనుకుంటాం. దాన్ని ఏమంటారు? ప్రపాదలు ఏం చెప్తారంటే ఫ్రాగ్ ఫిలాసఫీ అంటారు. ఏం, కప్ప మనం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. బావిలో కప్పలు అంటాడు, నువ్వు నీకేం తెలీదు అని అంటూ ఉంటాం. దీన్నే మనం కృపమండు ఒక న్యాయం, బావిలో కప్ప న్యాయం తెలుసు కదా. బావిలో ఉన్న కప్ప పసిఫిక్ సముద్రంలో యొక్క విస్తీర్ణాన్ని తన బావితో పోల్చుకొని లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇటువంటి సంకుచిత ఆలోచన విధానంతో మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేము. మనం ఆ అజ్ఞానాన్ని వీడి జ్ఞానంతో స్వయంగా భగవంతుడి నుండి లేదా భగవంతుని తెలిసిన వ్యక్తి నుండి మాత్రమే పొందాలి. లేకపోతే అది సాధ్యం కాదు. ఎప్పుడైతే కృష్ణుడిని మనం తప్పుగా ఆలోచించి కృష్ణుడు భగవంతుడు కాదని అనుకుంటామో మనకి అజ్ఞానం అనేది సమకూర్చదు. అంటే ఆ అజ్ఞానంతో మనకి భగవద్గీత అర్థం కాదనమాట. ప్రపాదుల వారు అదే చెప్తుంటారు ఇక్కడ. మనం ఏం చేయాలండి? మాయావాద సిద్ధాంతం ప్రకారం అంతా ఒక్కటే అని చెప్తాం. దేవుడికి మనకు మధ్య తేడా ఉండటం అనేది ఒక భ్రమ అనేది అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు ఇక్కడ వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడికి భగవంతుని యొక్క నిరాకార తత్వం గురించి బోధించటం లేదు. ఆయన స్వయంగా భగవంతుడు కాబట్టి తన ఉనికి గురించి ఇలా చెప్తున్నాం. నేను గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఇలాగానే ఉంటాను. అంటే ఆయన ఒక స్వతంత్ర వ్యక్తిగా మాట్లాడుతున్నారు. మరియు మాయావాద తత్వవేత్తలు భగవంతుడు స్వయంగా చెప్తున్న ఈ ప్రత్యక్ష విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దీనికి కారణం వారు అసురం భావం ఆశ్రిత, అసుర స్వభావాన్ని కలిగి ఉండటం ద్వారా మాయావాదులు భగవంతుని సర్వోన్నత వ్యక్తిత్వాన్ని అంగీకరించరు. భగవంతుడు కూడా తమలాంటి వాడే అని వారు భావిస్తారు. అందుకే వారు తమను తాము నారాయణులం అని పిలుచుకుంటారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం చాలాసార్లు. ఏమనుకున్నాం? అంటారు కదా, నువ్వు నారాయణుడే, నేను నారాయణ, అంతా నారాయణే కదా. కానీ వైష్ణవతత్వ ప్రకారం నారాయణుడు మనలో ఎవరితోనూ సమానం కాదు. మన మాట పక్కన పెడితే బ్రహ్మ, శివుడు వంటి గొప్ప దేవతలు కూడా నారాయణుడితో సమానం కాదు. అందుకోసమనే మనకి పురాణాల్లో ఇలా చెప్తారు. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాధిదైవతై సమత్వేనైవ వీక్షేత సపాషండి భవద్రువం. అంటే ఎవరైతే దేవదేవుడైన నారాయణ్ణి బ్రహ్మ లేదా శివుడు వంటి దేవతలతో సమానంగా చూస్తారో వారు ఖచ్చితంగా పాషండి, నాస్తికులు. భాగవతంలో కూడా చెప్తారు పాషండి, 3వ స్కందంలో చెప్తారు. గుర్తుంటే మీరు చదివితే అర్థం చేసుకోవచ్చు. మాయావాదులు మనం ఇప్పుడు మాయలో ఉన్నాం కాబట్టి మనకు దేవుడికి మధ్య తేడా కనిపిస్తుంది అని వాదిస్తారు. కానీ కృష్ణుడు ఇక్కడ నువ్వు, నేను, మీరందరూ అని స్పష్టమైన భేదాన్ని చూపుతున్నారు. ఒకవేళ మాయావాదులు చెప్పినట్లు ఈ భేదం కేవలం భ్రమ అయితే అప్పుడు కృష్ణుడు కూడా భ్రమలో ఉన్నాడని అర్థం కదా. ఎందుకంటే ఆయనే స్వయంగా ఈ భేదాన్ని చెప్తున్నాడు. కృష్ణుడే భ్రమలో ఉంటే ఇక ఆయన చెప్పే జ్ఞానానికి విలువ ఉంటుంది? మనం పరిపూర్ణ వ్యక్తి నుండి జ్ఞానాన్ని పొందాలి. కృష్ణుడు మాయకు అతీతుడు. మనం మాత్రమే మాయలో ఉన్నాము. అందుకోసమే ఇక్కడ ప్రపదలో చేసే కథోపనిషత్తులో నిత్యో నిత్యానం చేతనానం ఏకో బహునాం యో విదదాతి కామాన్ అంటే ఇద్దరి గురించి ప్రస్తావన ఉంది. ఈ
ఒక్కరు భగవంతుడు మరియు బహు అనేక మంది సారూప్యత ఏంటండి ఇక్కడ? భగవంతుడు నిత్యుడు మరియు చైతన్యుడు. జీవులమైన మనం కూడా నిత్యులం మరియు చైతన్యులం. తేడా ఏంటి? ఆ ఒక్కరు. కృష్ణుడు మిగిలిన అనేక మంది జీవుల అవసరాలను తీరుస్తూ వారిని పోషిస్తున్నారు. ఆయనే అందరిలో ప్రధానమైన వారు. ధీర మరియు అధీర అంటే తమ ఆత్మస్థం ఆ పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వర్జున తిష్టతి. ధీర ఎవరైతే తన హృదయంలో ఉన్న భగవంతుని దర్శించగలరో, ఎవరైతే ప్రాపంచిక విషయాలలో అంటే కూడా చలించకుండా వారిని ధీరులు ఉంటారు, వారిని ధీరులు అంటారు. వారికి మాత్రమే శాశ్వతమైన శాంతి లభిస్తుంది. అధీర అంటే ఎప్పుడు అలజడికి గురి అవుతూనే ఉంటాడు. అది. సో అందుకోసమే కృష్ణోత్కీర్తన మనకు అదే చెప్తారు. కృష్ణ కీర్తన గాన నర్తన పరో ప్రేమామృతాంబో నిదే ధీరా ధీరా జనప్రియో ప్రియకరో నిర్మత్సరో పూజితో. గోస్వాములు చెప్పారు, భౌతిక ప్రపంచంలో ఉండేవారు ఎప్పుడు అలజడికి గురవుతూ ఉంటారు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు ధీరగా గంభీరంగా ఉంటారు. ధైర్యం మరియు నిలకడ కల వారే ధీరులు. అదే చెప్తారు గోస్వాముల ధీరులకు, ఆధ్యాత్మికవేత్తలకు మరియు అధీరులకు, భౌతికవేత్తలకు కూడా అత్యంత ప్రియమైన వారు. ఎందుకంటే వారు అందరిపైన సమానమైన కరుణ, పండిత సమదర్శిన కరుణ చూపిస్తారు. ఒక ప్రచారకుడు లేదా ఆధ్యాత్మిక గురువు ధీరుడుగా ఉండాలి. అప్పుడే ఆయన పతీత ఆత్మను ఉద్ధరించగలడు. ధీరా అంటే ఇందా మాట్లాడుకుంటూ మన కాళిదాస్ ఏం చెప్తారు? ఎన్ని ప్రేరణ లేదా ప్రలోభాలు ఉన్నప్పటికీ ఎవరి మనసు చలించకుండా ఉంటుందో అతడే ధీరుడు. నిగ్రహం మొదటి కలత లైంగిక కోరికల వల్ల కలుగుతుంది. ఒక వ్యక్తి అన్ని శక్తులు కలిగి ఉండి కూడా ఇంద్రియ కోరికలకు లొంగకుండా తనను తాను నియంత్రించుకుంటే అతన్ని ఏమంటారు? ధీర అంటారు. బ్రహ్మచారి అంటే సామర్థ్యం లేనివాడు కాదు, తన ఇంద్రియాలను పూర్తిగా తన అదుపులో ఉంచుకున్నవాడు. కేవలం సంతానం కోసం తప్ప ఇతర సమయాల్లో ఇంద్రియాలకు లొంగని వాడే ధీరుడు. హృదయంలో భగవంతుని దర్శనం చేసుకోవాలి. హృదయంలోనే పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. కానీ ఆయన్ను చూడాలంటే మనం ధీర స్థితిని చేరుకోవాలి. అందుకోసం ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతే. బ్లంట్ ఐస్తో మనం అంటే యొక్క మూతబడిన అంటే ఈ అజ్ఞానంతో మనం భగవంతుని చూడలేము. ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డ అందంగా లేకపోయినా ఆమెకున్న ప్రేమ వల్ల ఆ బిడ్డ అత్యంత సుందరంగా కనిపిస్తాడు. అదేవిధంగా కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన్ను మన హృదయంలోనూ మరియు ప్రతి చోట దర్శించగలము. అది మాయావాద సిద్ధాంతం అసంపూర్ణం. అది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. అది నేను దేవుడు ఒకటే, ప్రస్తుతం మాయలో ఉన్నాను కాబట్టి వేరుగా కనిపిస్తున్నాను, మాయ తొలగిపోతే దేవుడిగా మారిపోతాను అని అనుకుంటాను. అందుకోసమే నిత్య భేదం. మనం మరియు భగవంతుడు ఎప్పుడు వేరు వేరు వ్యక్తులమే. గుణము పరిమాణం మనం గుణాన్ని పరిమాణాన్ని చూసుకుంటే మనం గుణంలో దేవుడితో సమానం ఆధ్యాత్మికంగా, కానీ పరిమాణంలో కాదండి. సముద్రంలో నీటి బొట్టుకు సముద్రపు గుణాలు ఉంటాయి, కానీ ఆ బొట్టు సముద్రం కాలేదు కదా, అవుతుందా? మనం భగవంతుని ఎప్పటికీ సమానం కాలేము. ఆయన విభువు అనంతమైన వాడు, మనం అనుగులం సూక్ష్మమైన వాళ్ళం. అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. అది రైట్. హరే కృష్ణ. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ కృష్ణ రామ ప్రభుజీ, హరే దండవత్ ప్రణాం హరే. ప్రభుజీ. హరే ప్రణామ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే Yes. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఈ ఆత్మకి ఏం అంటదంటారు కదా ప్రభు? ఏంటి? మరి ఆత్మకి ఏం అంటదు అని అంటారు కదా ప్రభుజీ. అవును. మరి ఈ జన్మలో మనం జన్మని తీసుకున్నాక పోయిన జన్మ కర్మలను తీసుకొని వచ్చాము, పోయిన జన్మదే అనుభవిస్తున్నాం అంటారు కదా ప్రభుజీ. అంటున్నప్పుడు ఆత్మ మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశించినప్పుడు ఎలా తీసుకొని వస్తుంది ప్రభుజీ? ఆ జన్మతో అది అయిపోవాలి కదా. అయితే కరెక్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇక్కడ ఏంటంటే ఆత్మకి అది నశించదు, అర్థమైందా? నశించదు. కానీ మనం చేసే కర్మలు ఉంటాయి కదా,
ఆ కర్మలను ఆత్మకు నొప్పి అనేది ఉండదు. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే వాటిని మనం చేసిన కర్మలను బట్టి వాటిని తీసుకొని ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకోసమే మనం ఆ కర్మల్ని నశింపచేయాలి. కర్మలు నశింపజేయాలంటే మన దేహానికి అనుకూలంగా కాకుండా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు అప్పుడు ఆ కర్మలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు ఆ, మీరు అడిగిన క్వశ్చను క్లియరే కదా! ఏం చెప్తున్నాను? నేను చెప్పింది కూడా మీకు అర్థమైంది కదా! ఏం చెప్తున్నానంటే మనం ఆత్మ ఆత్మది క్యారీ చేస్తూ ఉంటుంది. కర్మలను క్యారీ చేస్తూ ఉంటుంది. మనం చేసినటువంటి ఒకసారి వచ్చామంటే మనం చేసిన అన్నిటినీ తీసుకెళ్తూ ఉంటుంది అది. మన అంతటగా మనం ప్యూరిఫై అయ్యే వరకు ఆహ్, అందుకోసమే కదా మనకి మూడవ స్కందంలో చూసుకుంటే చూడండి. ఎప్పుడైతే ఒక ఆహ్, స్త్రీ గర్భంతో ఉన్నదో ఆ గర్భంలో ఉన్న పిండము హ్మ్. అదృష్టవంతమైన పిండం అయిందనుకో, గత 100 జన్మలను కూడా గ్రహించగలదు. అంటే గత 100 జన్మలు ఏమేమి ఉన్నాయో గ్రహించగలదు. అది కూడా విష్ణు యొక్క కృప ద్వారా. అంటే కృష్ణు యొక్క కృప ద్వారా. ఆ కృప ద్వారా అంటే ఆత్మకి అది ఎప్పుడూ చైతన్యమైనది. చైతన్యమైనది ఆత్మ. ఆత్మ ఎప్పుడూ చైతన్యమైనది. కానీ మనం దాన్ని గ్రహించాలి. మనం ఆత్మని గ్రహించలేకపోతున్నాం గదా! మనం ఏం చేస్తున్నాం? నేను దేహం అని గ్రహించే గదా! ఈ పాపకర్మాలు గాని, పాపకార్యాలన్నీ చేసి మనం చేసేటువంటి కర్మలన్నిటిని మరి అది ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ దేహం ల్ ఇప్పుడు అదే గదా! ఇప్పుడు కొంతమంది మిగతా రిలీజియన్స్ అన్నీ అంతే కదా! ఈ దేహం ఒకసారి అయిపోయిందనుకో, అయిపోయింది నేను ఇక స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పేసి. కానీ అది తప్పు కదా! ఇక్కడ మనకి అదే కదా భగవద్గీతలో ఏం చెప్తున్నారు? భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఈ నజాయితే వాయితే అంటే ఆత్మ నశించదు మరియు నిప్పుతో కాల్చబడదు. హ్మ్, నీటితో తడవబడదు అని చెప్తున్నారు. కానీ ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేస్తూ ఉంటుంది కదా! రైట్? అర్థమైందా మాతాజీ? ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం 2 తెలుసు కదా మనకి. ఎలా ఉంటుంది? సూక్ష్మ శరీరం మనకు కనిపించే ఈ యొక్క మాంసం శరీరం స్థూల శరీరం అంటాం. అయితే దీని లోపల మనం చూడలేని మరొక శరీరం ఉంటుంది. అదే సూక్ష్మ శరీరం. 3 అంశాలను నిర్మిస్తుంది. తన్, మన్, బుద్ధి అంటే మనస్సు అంటే మైండ్, బుద్ధి ఇంటెలిజెన్స్, అహంకారం ఈగో. మనం చేసే ప్రతి పని పుణ్యం లేదా పాపం ఈ సూక్ష్మ శరీరంలో ఒక సంస్కారంగా అంటే ముద్రగా దాగి ఉంటుంది. మనం మరణించేటప్పుడు స్థూల శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో కలిసి బయటకు వెళ్తుంది. గాలి మరియు మనకి సువాసన ఉదాహరణ చూసుకుంటే మనకి చూడండి భగవద్గీతలో హ్మ్, శరీరం యథావప్నోతి యచ్చా అంటే 15 అధ్యాయంలో 8వ చూడండి. అంటే ప్యుత్క్రామతీశ్వర ఘృతైత్వాని సంయాతి వైర్గంధాని అంటే గాలి ఒక చోట నుండి మరొక చోటుకు వీచినప్పుడు ఎప్పుడైతే అది పూలని ఆ యొక్క సువాసనను కానీ లేదంటే కుళ్ళిపోయిన ఏదన్నా ఉంటే ఆ కుళ్ళిపోయిన వాసన తీసుకొని వస్తూ ఉంటుంది దుర్వాసన తనతో పాటు. గాలి మనకు కనిపించదు కానీ అది మోసుకెళ్తూ వాసన మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఆత్మ కూడా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తాను చేసిన పనుల యొక్క వాసనను అంటే పాపపుణ్య ఫలాలను సూక్ష్మ శరీరంలో మోసుకెళ్తూ ఉంటుంది. మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం ఒక అర్థం చేసుకోవాలి. ఎట్లా నేటి కాలంలో ఎలా ఉంటుంది? స్థూల శరీరం ఒక అంటే కంప్యూటర్ చూద్దాం. స్థూల శరీరం ఎలాంటిది? కంప్యూటర్ మానిటర్ ఉంటుంది లాంటిది. మన సూక్ష్మ శరీరం ఏంటి? ఒక హార్డ్ డ్రైవ్ లాంటిది. మన కంప్యూటరు అంటే అంటే పునర్జన్మ. ఆ పాత హార్డ్‌వేరు డ్రైవ్‌లోని డేటా పాపపుణ్యాలు అంటే కొత్త కంప్యూటర్‌లోకి వస్తాయి. ఇలా అర్థమైంది గదా! మానిటర్ ఉంది గదా! ఈ మానిటర్ అంటే దాంట్లో ఒక హార్డ్ డ్రైవ్ ఉంది. ఆ మానిటర్ ఆగమైపోయినా గానీ అంటే మానిటర్ అంటే తెలుసు కదా! స్క్రీను. మానిటర్ ఆగమైపోయినా గానీ ఆ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న డేటా అంతా అలానే ఉంటుంది. మనం ఇంకో కొత్త మానిటర్ పెట్టేసి మళ్ళీ ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చనమాట. అర్థమైంది గదా! ఆ డేటా ఆధారంగానే కొత్త శరీరం అంటే కొత్త మానిటర్‌లో ముఖం లేదా దుఃఖం కలుగుతుంది. మనకి సుఖం లేదా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అర్థమైందా? హ్మ్.
సో మానిటర్ మారిపోయినంత మాత్రాన ఆ హార్డ్ డ్రైవ్లో ఉన్న డేటా అలాగనే ఉంటుంది. అర్థమైందిగా? అది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. పాపం అనేది ఆత్మను నేరుగా తాకదు, కానీ ఆత్మ స్వతహాగా స్వచ్ఛమైనది. పాపం ఆత్మ లోపలికి వెళ్ళదు, కానీ ఆత్మ చుట్టూ ఉన్న సూక్ష్మ శరీరాన్ని కప్పేస్తుంది. ఒక స్వచ్ఛమైన స్ఫటికం చూసుకుంటే పక్కన ఎర్రటి పువ్వు పెడితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. అలాగే అంత మాత్రాన అది స్ఫటికం ఎర్రగా ఉన్నట్లా కాదు కదా. అలాగే ఆత్మ చుట్టూ పాపపు ఆలోచనలు, కోరికలు ఉన్నప్పుడు ఆత్మ కలుషితమైనట్లు కనిపిస్తుంది. మనకి కృష్ణ చైతన్యం ద్వారా మరియు భగవన్నామ జపం ద్వారా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న పాపపు ముద్రలను తుడిచివేయవచ్చు. దీన్నే చేతోదర్పణమార్జనం అంటామన్నమాట. అంటే హృదయం అనే అద్దంపై ఉన్న దుమ్మును తుడవటం. మనకి భగవద్గీతలో అదే చెప్తారు కదా. ఈ ఎంబ్రోయో అంటారు. ఎంబ్రోయో అంటే మనకి పిండం యొక్క మాయతో ఎలా ఉంటుందో కప్పబడి, అదేవిధంగా నిప్పు కణం కూడా ఈ నిప్పును ఒక బొగ్గును పట్టుకున్నాం అనుకో, అదేం చేస్తుంది, దానిపైన ఉన్నటువంటి తెల్లటి ఏమంటారు దాన్ని, మసి కాదు, బూడిదతో ఉంటుంది కదా. ఆ బూడిదతో ఎలా ఉంటుందో అద్దం చూడండి. అద్దం ఇప్పుడు చాలా రోజుల నుంచి యూజ్ చేయకుండా అలా పెట్టామనుకో, భగవద్గీతలో అది ఆ అద్దానికి మొత్తం మట్టి పట్టి ఉంటుంది. అద్దాన్ని తుడిస్తే మళ్ళీ క్లియర్గా ఉంటుంది. అలా అన్నమాట. రైట్.